అరే ఫోన్ గేమ్స్ ఆడి చాలా హీట్ అయిపోయింది. ఫోన్ కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాం, హీట్ తగ్గిపోయాక మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేద్దాం. అవునరా బాబు, నా ఫోన్ కూడా చాలా హీట్ అయిపోయింది. మొన్ననే 50,000 పెట్టుకున్నా, ఏం లాభం? సమ్మర్ వస్తే ఎలాంటి ఫోన్ అయినా హీట్ అవ్వడమే గేమ్స్ ఆడితే. కొద్దిసేపు వాటర్లో పెడతా హీట్ అయింది కాబట్టి, ఎందుకంటే నా ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కాబట్టి నేను వాటర్లో పెట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏముందిలో ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయిపోద్ది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక మీ ఫోన్ హీట్ అవుతూ ఉంటే ఆ ఫోన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ, లేకపోతే వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని నీళ్ళలో పెట్టడం కానీ ఇలాంటివి చేయాలని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలా మన మొబైల్ హీట్ అయినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, లేకపోతే మన ఫోన్ వాటర్ రెసిస్టెంటే కదా అని నీళ్ళలో పెట్టడం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇమీడియట్గా మన ఫోన్ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి ప్రతి ఫోన్ అయితే హీట్ అవ్వడం కామన్. మీరు 50,000 పెట్టే కాదు, 1,00,000 పెట్టి కొన్నా, లేకపోతే 1,30,000 పెట్టి ఐఫోన్ కొన్నా ఆ ఫోన్ మనం యూజ్ చేసే సమ్మర్లో హీట్ అవ్వడం చాలా కామన్. ఇలాంటి కామన్ పాయింట్ని పట్టుకొని మనం ఫోన్ హీట్ అయిందని ఫ్రిడ్జ్లో పెట్టడం, నీళ్ళల్లో పెట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఇలా మన ఫోన్ హీట్ అవ్వకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా సమ్మర్లో మనకి ఫోన్ అనేది చాలా హీట్ అయితే అవుతుంది. ఇలా హీట్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో మీకు చెప్తాను. మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అయితే అనిపిస్తుంది. మీరు వీడియో మొత్తం చూసాక వీడియోని లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం లాంటివి చేయండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే. ఎందుకంటే సమ్మర్లో ప్రతి ఒక్కరు ఫోన్ హీట్ అవుతుంది. హీట్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు అయితే మనం పాటించాలి. అవి పాటిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన మొబైల్ అనేది హీట్ అయినప్పుడు మనం మొబైల్ని ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అవ్వడం కామన్, కూల్ అవుతుంది. కానీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఫర్ సపోజ్ మీకు ఒక శాంపుల్ చెప్తాను, ఇదైతే గమనించండి. నార్మల్ వాటర్ బాటిల్ మీ ఫ్రిడ్జ్లో పెడితే అది చల్లగాక మనం వాటర్ బాటిల్ పట్టుకుంటే మనకి చుట్టూ తడి అయితే ఉంటుంది. ఆ వాటర్ బాటిల్ నుంచి వాటర్ అనేది లీక్ అవ్వవు, కానీ తడి అయితే ఉంటుంది. అలాగే మన ఫోన్ పెట్టినప్పుడు కూడా మన ఫోన్లోకి అయితే వాటర్ అయితే పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తుంటాయి. ఛార్జింగ్ పోర్ట్స్ నుంచి కానీ, లేకపోతే ఇయర్ పీస్ నుంచి కానీ వెళ్ళి ఫోన్ పాడైపోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే ట్రై చేయకండి మీ ఫోన్ని. రెండో పాయింట్ చూసుకుంటే, మనకి మన ఫోన్ వాటర్ రెసిస్టెంటే కదా అని చాలా మంది ఫోన్ హీట్ అయినప్పుడు నీళ్ళలో ముంచుతుంటారు. బట్ మనకి ఇక్కడ వాటర్ రెసిస్టెంట్ అంటే మనకి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, ప్యూర్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. మనం నీళ్ళలో మన మొబైల్ని పెట్టినప్పుడు అది కొంతవరకు మాత్రమే మనకైతే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. మనకి ఈ ఛార్జింగ్ పోర్ట్స్లో మనకి కొన్ని వాటర్ ప్రూఫ్ కూడా కొన్ని ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి. అవి ఉండడం వల్ల మనం నీళ్ళలో పెట్టినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే అవి ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యి మనకి ఆ వాటర్ అనేది లోపల మదర్ బోర్డులోకి వెళ్ళాయి అనుకోండి, ఖచ్చితంగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మొబైల్. మనకి ఇలా వాటర్ పోవడం వల్ల మనం మొబైల్ని సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోరు. మనకి వాటర్లో పడి మొబైల్ డ్యామేజ్ అయితే మీకు సర్వీస్ సెంటర్లో ఫ్రీగా అయితే మీకు సర్వీస్ చేయరు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీ ఫోన్ వాటర్ రెసిస్టెంటే కదని మీరు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళలో ముంచితే మీ ఫోన్ ఎప్పుడో ఒకసారి పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా, నీళ్ళలో ముంచినా మన ఫోన్ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వస్తే, ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని అయితే ఉన్నాయి. ఫస్ట్, మనం ఎక్కువసేపు గేమ్స్ ఆడేటప్పుడు మనం ఉండే కండిషన్ కూడా చూసుకోవాలి. అంటే మనకి మన రూమ్ టెంపరేచర్ కానీ, లేకపోతే మనం ఎండలో బయట గేమ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా అది అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. హీట్ అయితే మాత్రం కొద్దిసేపు పక్కన పెట్టండి ఫోన్. మీరు ఒక 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ మొబైల్ యూజ్ చేశారనుకోండి, జస్ట్ మీకు హీట్ అనిపించింది అనుకోండి, ఒక 5 మినిట్స్ జస్ట్ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత మళ్ళీ ఆడుకోండి. ఎందుకంటే మనకి అక్కడ లోపల ఆ ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, అలాగే మనకి చాలా అయితే ప్రాసెస్ అయితే అవుతూ ఉంటాయి. దీని కారణంగా మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది. బట్ ఇది కామనే. కానీ మీరు కొద్దిసేపు 5 నిమిషాలు పక్కన పెట్టారనుకోండి, అవి మళ్ళీ నార్మల్ పొజిషన్కి అయితే వస్తాయి. మళ్ళీ మీరు గేమ్స్ ఆడుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. మీరు గేమ్స్ ఆడినా, లేకపోతే కెమెరాస్తో వీడియోస్ రికార్డింగ్ చేసినా మీకు మొబైల్ అనేది చాలా ఫాస్ట్ హీట్ అవుతుంది. గేమ్స్ అలాగే కెమెరా, ఈ రెండు యూజ్ చేయడం వల్ల మొబైల్ అన్నిటికంటే ఎక్కువ హీట్ అవ్వడం జరుగుతుంది. ఇక రెండో పాయింట్ చూసుకుంటే, మనం ఫోన్ని ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఛార్జింగ్ అయ్యేటప్పుడు బ్యాటరీ మీద లోడ్ అయితే పడుతుంది. అలాగే మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఆ బ్యాటరీ కూడా డ్రైన్ అవుతుంది. ఈ డ్రైన్ అవ్వడం, ఛార్జింగ్ ఎక్కడం, రెండు ప్రెషర్స్ బ్యాటరీ మీద పడి అప్పుడు కూడా మనకి మొబైల్ అనేది చాలా ఫాస్ట్ హీట్ అవుతుంది. ఇలా మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ని ఎక్కువ శాతం యూజ్ చేయకండి. యూజ్ చేయకపోవడమే బెటర్. అలాగే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు వీలైతే కొంచెం చల్లటి ప్రదేశాల్లో, లేకపోతే ఫ్యాన్ ఆన్ చేయడం, లేకపోతే మీ ఇంట్లో ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేయడం, ఇలాంటివి అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఫోన్ అయితే హీట్ అవుతుంది. ఇలా ఫ్యాన్ వేయడం, లేకపోతే ఏసీ ఆన్ చేయడం, లేకపోతే కూలర్ ఏదో ఒకటి పెట్టడం వల్ల ఆ ఫోన్ అనేది హీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మూడో పాయింట్ చూసుకుంటే, సమ్మర్లో మనకి చాలా ఎండ ఉంటుంది. మనకి ఏదో పని మీద మనం బయటికి వెళ్తాం. అలా వెళ్ళేటప్పుడు మన ఫోన్ అనేది ఖచ్చితంగా హీట్ అవుతుంది. ఎందుకంటే సమ్మర్లో మనం బయటికి వెళ్తేనే తట్టుకోలేం. అలాంటిది ఫోన్ అయితే ఖచ్చితంగా ఇంకా హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు టైట్ పాకెట్స్ అయితే ఉంటాయి కదా, మీ జోబులు ఉంటాయి కదా, మీరు జీన్స్ ప్యాంట్లు వేసుకున్నప్పుడు మీకు టైట్ పాకెట్స్లో మీరు ఫోన్ పెట్టుకున్నారనుకోండి, ఫోన్కి అయితే కొంచెం కూడా
గాలి తగలదు, చాలా హీట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఏం యూజ్ చేయకుండా లైట్ జోలో పెట్టుకున్నా, టైట్ పాకెట్లో పెట్టుకున్నారనుకోండి ఆ ఫోన్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలానే మీరైతే జస్ట్ మీరు సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం లూజ్గా ఉండే పాకెట్లు ఉంటాయి కదా, లూజ్గా ఉండే జోబులు ఉంటాయి కదా, వాటిలో మీరు ఫోన్ని క్యారీ చేయడం బెటర్. బట్ మీరు టైట్గా ఉన్న పాకెట్లో పెట్టుకుంటే ఆ ఫోన్కి గాలాడక ఆ ఫోన్ ఇంకా హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలా టైట్గా పెట్టుకోవడం వల్ల ఫోన్ పేలే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ శాతం అయితే ఉంటుంది. అలాగే మనం ఫోన్ పడుకుంటప్పుడు బెడ్ కింద కానీ దిండు కింద కానీ ఇలా పెట్టి పడుకోవడం కూడా చేయొద్దు. ఎందుకంటే ఫోన్లో బ్యాటరీ అనేది చాలా డేంజర్. దాంతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో అనేది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే 4వ పాయింట్ చూసుకుంటే మన ఫోన్లో ఉన్న హాట్స్పాట్ని అయితే ఎక్కువసేపు అయితే ఆన్ చేయొద్దు. బట్ ఇలా హాట్స్పాట్ అనేది ఎక్కువసేపు ఆన్ చేసినా మన ఫోన్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి మన ఫోన్కే డేటా కాకుండా అవతల పర్సన్ కూడా మనం హాట్స్పాట్ ఆన్ చేయడం వల్ల డేటా అయితే వెళ్తుంది. దీని కారణంగా మన ఫోన్ కూడా హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఫోన్ మదర్ బోర్డు కానీ ప్రాసెసర్ కానీ కొంచెం పని అయితే ఎక్కువ పడుతుంది. బట్ అప్పుడు మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 4 జాగ్రత్తలు మీరు తీసుకున్నారనుకోండి మీ ఫోన్ హీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం, లేకపోతే వాటర్ రెస్టారెంట్ అని మీరు నీళ్ళల్లో పెట్టడం ఇలాంటివి చేశారనుకోండి మీ ఫోన్ త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ ఫోన్ వాటర్ రెస్టారెంట్ అయినా ఆ మొబైల్ లోపలికి వాటర్ వెళ్ళింది అనుకోండి, మీరు అప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్ళినా మీకు సర్వీస్ అనేది చేయరు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి మా ఫోన్ వాటర్లో పడిపోయింది కొత్తగా మీరైతే చెప్పండి, బట్ మా ఫోన్ వాటర్లో పడిపోయింది మాకు సర్వీస్ చేయాలంటే మీకు వారంటీలో ఉన్న సర్వీస్ అయితే చేయాలి. ఒకవేళ మనకి వాటర్ డ్యామేజ్ జరిగితే మనకి ఎలాంటి సర్వీస్ అనేది వర్తించదు. మీకు వారంటీలో ఉన్న మీ ఫోన్ సర్వీస్ అయితే చేయరు. ఇది గుర్తుంచుకోండి. మీ మొబైల్ వాటర్ రెస్టారెంట్ అయినా కాకపోయినా మీరు ఎక్కువ శాతం అయితే నీళ్ళలో ముంచడానికి ట్రై చేయకండి. వాటర్ రెస్టారెంట్ కాబట్టి పొరపాటున ఎప్పుడైనా మీకు మీ ఫోన్ జారి నీళ్ళలో పడదు అనుకోండి, అలాంటప్పుడు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. వాటర్ రెస్టారెంట్ అనేది మంచిదే. కాకపోతే వాటర్ రెస్టారెంట్ ఉంది కాబట్టి మీరు పదే పదే మీరు ఫోన్ని నీళ్ళలో ముంచారనుకోండి అది పోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు అయితే మీరు పాటించండి. సమ్మర్లో మీ ఫోన్ని ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు చెప్పిన ఈ కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చెప్పిన ఈ టిప్స్లో ఏదో ఒకటి వాళ్ళు పాటిస్తారు, వాళ్ళ ఫోన్ కూడా హీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.